నేను మీతో చెప్పాను, లోకంలో అత్యంత బలమైన ఆయుధం, అత్యంత బలమైన శక్తి స్నేహమే అని. కానీ ఈ స్నేహం అనేది అసలు ఎలా ఉండాలి? స్నేహం అనేది పాలల్లో కలిపిన నీళ్లల్లా ఉండాలి. ఎలా? పాలల్లో మనం నీళ్లు కలిపినప్పుడు వెంటనే ఆ జలం స్వయంగా పాలలా మారుతుంది. ఆలోచించండి, పాలతో స్నేహం చేయటం వల్ల నీళ్ల విలువ ఎంతగా పెరిగిపోయిందో. కానీ ఈ కథ ఇక్కడే సమాప్తం అవటం లేదు. పాలని మనం వేడి చేసినప్పుడు అప్పుడు జలం తన స్నేహాన్ని నిరూపించుకుంటుంది. జలమే ముందుగా ఆ తాపాన్ని భరిస్తుంది. తన అస్తిత్వాన్ని వదులుకొని మరీ వేడిని సహిస్తుంది, అలా పాలని కాపాడుతుంది. కాని ఆ తరువాత తన మిత్రుడు వెళ్లిన తరువాత పాలలో పొంగొస్తుంది. అది పాత్ర నుండి బయటికి రావటం మొదలు పెడుతుంది. కానీ అది శాంతించాలంటే మనం ఏం చేస్తాం?